హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ మన తెలుగు ఛానల్. ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ పాన్పేసు. ఫౌండర్స్ యొక్క వీడియోలో జూలీ మేడం అలాగే క్రిస్ సార్ చేసిన లైవ్ మీటింగ్లో ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ వీడియోలో చెప్దాము. ఎందుకంటే జూలీ మేడమే పర్సనల్గా నాకు వీడియో షేర్ చేశారు, చూశారు కదా ఇక్కడ వాట్సాప్లో. ఆవిడే పర్సనల్గా షేర్ చేసినప్పుడు చెప్పకపోతే బాగోదు. కాబట్టి నేనైతే ఖచ్చితంగా ఆవిడేం చెప్పారు కంపెనీ గురించి, మన గురించి అనేది కొన్ని విషయాలు క్లారిటీగా మన కోసం తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తాను అనమాట. ఓకేనండి, వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఏంటంటే చాలా మంచి విషయాలు జరుగుతున్నాయి అన్నట్టుగా ఇక్కడ మనకి క్రిస్ సార్ అయితే ముందుగా చెప్పారు. చాలా మంచి విషయాలు అయితే జరుగుతున్నాయి. మనం చేసే ఏదైతే ప్రార్థనలు ఉన్నాయో, అంటే దేవుణ్ణి మనం ఎప్పుడు ప్రార్థిస్తున్నాం కదా, వాటి వల్ల మనకి ఎప్పుడు కూడా మంచి న్యూస్లే ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అందరూ కూడా పాజిటివ్గా ఉండండి, ఇక్కడ ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నట్టుగా క్రిస్ సార్ చెప్పారు. ఓకేనా, ఇది మీకు క్లియర్. అలాగే యాజ్ సార్ విన్నర్ అని ఎందుకు అన్నారో మీకు తెలుసా? దీని గురించి చాలామంది అయితే చాలా రకాలుగా చాలామంది ఎల్సీల్స్కి అయితే మెసేజ్ చేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ జూలీ మేడం చెప్పారన్నమాట. ఓకేనా, ఇక్కడ మన విన్నింగ్ అనే దాని గురించి చాలా కాంట్రవర్సీలు అడావుళ్ళు అన్నీ జరుగుతూనే ఉంటాయి. అన్నీ మనకు తెలిసిన విషయం కదండి, ఎప్పుడు కూడా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఎల్సీ మెంబర్కి కూడా అసలు విన్నింగ్ సంబంధించి మీనింగ్ ఏంటి అనేది ఆవిడకు కూడా కొంతమంది పెట్టడం జరిగిందన్నమాట. ఆవిడ ఏం చెప్తుందంటే అక్కడ మనం ఎప్పుడైతే పూర్తిగా హ్యాపీగా ఫీల్ అవుతామో, అంటే మన మనస్ఫూర్తిగా మనం ఎప్పుడైతే పూర్తిగా హ్యాపీగా ఫీల్ అవుతామో ఆ రోజు మనం ఖచ్చితంగా మన అందరం కూడా విన్ అయినట్టు. అదే ఆనందాన్ని నేను యాజ్ సార్ కలర్లో చూస్తున్నాను అన్నట్టుగా ఇక్కడ జూలీ మేడం చెప్తుందన్నమాట. అంటే యాజ్ సార్ కలర్లో ఆయన ముఖంలో ఆయన హ్యాపీగా ఉన్నట్టు, పూర్తిగా ఇదైనట్టు ఆయన కనిపిస్తున్నారు. అందుకే ఆయన విన్నింగ్ అన్నట్టు మనకు అక్కడ పాప పెట్టారు. కాబట్టి ఆయన హ్యాపీగా ఇదిగా ఉన్నారంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. బట్ ఏంటంటే ఆయన వచ్చి చెప్పాలి, అంతే కదండి. ఆయన వచ్చి చెప్పిన తర్వాత మనకి మిగతా ఆయన జరుగుతాయి అన్నమాట. కాబట్టి మనం అందరం కూడా కలిసి ప్రతిరోజు కూడా సక్సెస్ దారిగా పయనిద్దాం, ఆ దారిగానే ఎదుగుదాము అన్నట్టుగా ఇక్కడ జూలీ మేడం పెట్టిందన్నమాట. అలాగే అప్డేట్స్ అంటూ ప్రతిరోజు కూడా క్రిస్ సార్కి వాళ్ళకి కూడా కొన్ని మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు ప్రజలు అర్థం చేసుకోవాల్సిన కొన్ని విషయాలు అయితే ఉన్నాయండి. అది ఏంటంటే ఏదైతే జరుగుతుందో దాన్ని మనం గమనించాలి. ఆ గమనించిందే మనకి ఒక అప్డేట్. ఓకేనా, మనకి ఏదైతే విషయాలు జరుగుతున్నాయో వాటిని మనం గమనిస్తూ ఉండాలి. గమనించినవి మనకు అప్డేట్స్, అంతేగాని ప్రత్యేకమైన అప్డేట్స్ అనేవి అఫీషియల్గా వస్తేనే వస్తాయి, అంతేగాని ఎవరి దగ్గర పర్సనల్గా ఉండవు. అందుకే నేను కూడా ఎల్సీ నెంబర్లు ఉన్నాయి కదా అని చెప్పి ప్రతిరోజు వాళ్ళకి ఏదో ఒక చాటింగ్ చేయనండి. ఓకేనా, ఇక్కడ నాకు క్రిస్ సార్ రిప్లై ఇచ్చారు, జూలీ మేడం రిప్లై ఇచ్చారు, మైకిల్ విలియమ్స్ సార్ రిప్లై ఇచ్చారు, రెడ్ సార్ నెంబర్ కూడా ఉండేది. బట్ ఇప్పుడు రెడ్ సార్ యొక్క నెంబర్ పోయింది నా దగ్గర. వీళ్ళందరూ కూడా మనకు రిప్లై ఇస్తున్నారంటే మనం పదే ప్రతిరోజు అడుగుతున్నాం అనుకోండి, వాళ్ళు కూడా విసుగుపడుతుంది అన్నమాట. ఏదైనా ఎమర్జెన్సీ ఆ విషయాన్ని వాళ్ళ ద్వారా మాత్రం మనం కన్ఫర్మ్ చేసుకోవాలన్నప్పుడు నేనైతే వాళ్ళకి మెసేజ్ పెట్టి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీకు కొన్ని విషయాలు చెప్తున్నాం. ఓకేనా, గతంలో అంటే వేరండి, ఇప్పుడు వేరే. ఇప్పుడు ఏదైనా సరే ప్రూఫ్ లేకుండా మాట్లాడితే జనాలు ఒప్పుకునే పరిస్థితిలో కూడా లేరు. కాబట్టి నేను అన్నీ కూడా ప్రూఫ్తో సహా చూపించడానికే ప్రయత్నాలు చేస్తూ ఉంటాను అనమాట. ఓకేనండి, మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, నిజాలు చెప్పేవాడికి మనకేం కావాలి, ప్రూఫ్స్ కావాలన్నమాట, ఆధారాలు కావాలి. అబద్ధాలు చెప్పే వాళ్ళకి ఇంకో అబద్ధం చాలు, సింపుల్ వాళ్ళకి. కానీ నిజాలు చెప్పేవాడు ఇక్కడ కష్టపడుతూ ఉండాలన్నమాట. ఓకేనండి, మనం మిగతా టాపిక్లో వెళ్ళినట్టయితే గతంలో మనకి ఏవైతే కొన్ని జరిగాయో వాటిని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే మన కంపెనీ సాధించిన ఎన్నో విజయాలు అనేవి కూడా అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎన్నో కార్యక్రమాలు కానివ్వండి, ఎన్నో విషయాలని మన కంపెనీ మన కోసం చేసింది. కాబట్టి అప్పుడు అందరికీ తెలిసిన కొన్ని విషయాలు ఏంటంటే డబ్బు అనేది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అవసరం. కానీ కంపెనీ అన్నది కొన్ని విలువలను మనకు నేర్పిస్తుంది. ఆ విలువలు నేర్చుకుంటేనే మనం కూడా వేరే ఒకరికి సాయం పడేలాగా మన మైండ్ అనేది మారుతుంది అన్నట్టుగా ఇక్కడ జూలీ మేడం చెప్పింది అన్నమాట. ఓకేనా, డబ్బు అనేది ప్రతి ఒక్కరికి అవసరమే, కానీ కంపెనీ విలువలతో కూడిన మైండ్ సెట్ని మనకు నేర్పిస్తుంది. దాని ద్వారా మనం వేరే వాళ్ళకి సాయం చేయడానికి ముందుకు వస్తామన్నట్టుగా ఆవిడ చెప్పడం జరిగిందన్నమాట. అలాగే మనం గతంలో చేసిన కొన్ని తప్పులను ఆయన సరి చేసుకుంటూ వాటిని ఒక సరైన మార్గంలోకి అయితే నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఎక్కువగా ఎదగడానికి, ఎక్కువగా మానవత్వాన్ని నెలకొల్పడానికి, ఎక్కువగా ప్రతి ఒక్కరికి సాయం చేయడానికి, మంచి ఆపర్చునిటీ ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి, ఇవన్నిటికి కూడా మంచిగా మనకైతే ఆస్కారం ఉంటుంది అన్నట్టుగా కూడా ఇక్కడ జూలీ మేడం అయితే చెప్పారన్నమాట. కాబట్టి యాజ్ సార్ ప్రతి ఒక్కసారి ఆయన ఒకటే చెప్తారు, మనం ఒక అడుగు బ్యాక్ స్టెప్, ఒక అడుగు వెనక్కి వేస్తే 10 అడుగులు ముందుకు వేస్తూ ఉండాలన్నమాట. అప్పుడే మనం మన యొక్క సక్సెస్ని మనం రీచ్ అవ్వగలం. అలాగే
యాజ్ సార్ అయితే ఎవరు? యాజ్ సార్ ఒక మంచి మార్కెట్ స్కిల్ ఉన్న వ్యక్తి, మంచి టెక్నాలజీ స్కిల్ ఉన్న వ్యక్తి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా మంచి ప్రేమను పంచాలి, మంచి ప్రేమతో అందరినీ కూడా ఆదరించాలనుకునే ఒక వ్యక్తి, మంచి హ్యూమానిటీ కలిగిన వ్యక్తి అన్నట్టుగా ఇక్కడ మనకి జూలీ మేడం చెప్తున్నారన్నమాట. అలాగే మనం ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే పక్కవారిని మనం ప్రేమించం, అంటే పక్కవారికి సాయం చేయడం కానీ పక్కవారిని తక్కువగా చూడడం ఇలాంటివి ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనం ఖచ్చితంగా మనం సక్సెస్ గోల్ని అందుకోలేమన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా పక్కవారిని మన స్థాయి వాళ్ళు కాకపోయినా వాళ్ళందరూ మన వాళ్ళే, మనమందరం ఒక ఫ్యామిలీ అనుకుంటూ మనం ముందుకు సాగాలి. అప్పుడు మాత్రం మనం అసలైన మానవత్వాన్ని కలిగించగలము అన్నట్టుగా ఆవిడైతే చెప్పడం జరిగిందన్నమాట. ఓకేనండి. అలాగే ప్రతి ఒక్కరికి డబ్బు అనేది ఖచ్చితంగా అవసరం అండి. కానీ డబ్బు రావాలంటే కొన్ని విలువలు కూడా మనకు ఉండాలి. మనకి ఎప్పుడైతే మన విలువ ఉంటుందో, అంటే మనకంటూ ఒక వాల్యూ, ఒక రేంజ్ వచ్చిన తర్వాత మనం వద్దన్నా సరే ఖచ్చితంగా మనకి డబ్బు వస్తుంది. ఆ విలువ వచ్చేదాకా కొద్దిగా మనం ఓపిక పట్టాలన్నమాట. ఎందుకంటే డబ్బులు వస్తే విలువ రాదు, విలువ వల్ల మాత్రం డబ్బులు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా మనం విలువల్ని నిలబెట్టుకోవాలన్నట్టుగా ఆవిడ చెప్పారన్నమాట. ఎందుకంటే మిగతా వ్యక్తులు కొన్ని విషయాలపై విలువలు వాళ్ళు సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ లైఫ్లో ఎదగలేకపోతున్నారు. కాబట్టి మనకు కావాల్సిందల్లా కొద్దిగా టెక్నాలజీ, మంచి హ్యూమానిటీ, ఇవన్నీ కూడా మన యాజ్ సార్ ఎప్పుడు మనకి అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారన్నట్టుగా కూడా ఇక్కడ జూలీ మేడం అయితే చెప్పారన్నమాట. ఓకేనండి. కొన్ని మెయిన్ టాపిక్స్ ఆవిడ చెప్పినవి మాత్రం నేను అన్నీ కూడా కవర్ చేశాను. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు మన ఎల్సీలు చెప్తుంది ఏంటంటే, మంచి విషయాలు జరుగుతున్నాయి, బట్ ఏం జరుగుతున్నాయి, ఎంతవరకు వచ్చాయి, ఎలాంటి విషయాలు జరుగుతున్నాయి, దేని గురించి జరుగుతున్నాయి అనేది ఎవరు కూడా పర్టికులర్గా క్లియర్గా అయితే మనకు చెప్పరు. ఎందుకంటే వాళ్ళకు కూడా మన యాజ్ సార్ పూర్తిగా అన్ని విషయాలు చెప్పట్లేదు. ఒకవేళ చెప్పినా సరే వాళ్ళు చెప్పొద్దనే మన యాజ్ సార్ చెప్తారన్నమాట. కాబట్టి ఏం జరుగుతుంది ఏంటంటే పూర్తిగా క్లారిటీ అనేది CEO గారే ఇవ్వాలి. మనం ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని క్లూస్, అంటే కొద్దిగా వాళ్ళు చెప్తూ ఉంటారు, వాటిని మాత్రం మనం గమనిస్తూ ఆ విషయాన్ని మనం ఇన్ఫర్మేషన్ కింద చెప్పుకోవచ్చు అన్నమాట. అందుకే నా యొక్క వీడియోస్లో ఎక్కడ కూడా నేను అప్డేట్ అని పెట్టి సంవత్సరం పైన అయిందండి నా ఛానల్లో. అప్డేట్స్ అని పెట్టి కావాలంటే మీ తంబ్లర్స్ మొత్తం వెతుక్కోవచ్చు. అప్డేట్స్ అని తంబ్లర్లో కానీ ఎక్కువగా నాకు వ్యూస్ రావాలంటే కింద టైటిల్లో కూడా అప్డేట్స్ అని పదం వాడచ్చు. నేను వాడలేదు ఎక్కడ కూడా, జస్ట్ ఇన్ఫర్మేషన్ అని వాడుతున్నా. ఎందుకు వాడుతున్నానంటే ప్రతి ఒక్కరు అప్డేట్స్ అనేది సెర్చ్ చేస్తారు. అప్డేట్స్ అని సెర్చ్ చేస్తే నా ఛానల్ ఆటోమేటిక్గా రావాలనుకుని చేయొచ్చు. బట్ నేను అప్డేట్స్ అని పెట్టకపోయినా నా ఛానల్ టాప్లో వస్తుందంటే నేను చెప్పే విషయంలో జెన్యూనిటీ ఉంది, ఫౌండర్స్ అందరూ గమనిస్తున్నారు. కాబట్టి మన ఛానల్ అనేది ఒక స్థాయిలో అయితే ప్రజెంట్ ఉండడం జరిగింది. ఆ స్థాయి కారణం ఎవరంటే మీరందరూ కూడా. ఎందుకంటే మీరందరూ సపోర్ట్ వల్లే నేను యూట్యూబ్లో ఒక మంచి స్థాయిలో అయితే ప్రజెంట్ ఉండడం జరిగింది. అలాగని చెప్పి నేను పెద్ద తోపు యూట్యూబర్ని, నాకు 30,000 సబ్స్క్రైబర్స్ వచ్చేసారని చెప్పి కేకులు కోయడము, శాలువాలు కప్పించుకోవడము, అడావిడి చేయడం ఇవన్నీ కూడా చేయలే. ఎందుకంటే అవన్నీ కూడా ఎప్పుడైతే మన విజయం సాధిస్తామో, ఎప్పుడైతే ప్రతి ఒక్క ఫౌండర్ ఒక రూపాయి తీసుకుంటాడో ఆ రోజు మనం సెలబ్రేట్ చేసుకుందాం. అనువుగానే చోట అధికలు మన రాదు, కొంచెమైనా కొదయు అది కొదవు కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినుర్వేమ. ఇది నేను చాలాసార్లు చెప్పాను మన యూట్యూబ్లో. ఏంటంటే మనది కాని చోటు మనమే తోపులను ఎప్పుడు అనుకోకూడదు అన్నమాట. ఎందుకంటే అది కొంచెమైనా సరే అది కొన్నిసార్లు మనకు బాధిస్తుంది. అంటే ఏ ప్రాబ్లం అయినా సరే మనకు కొంచెమైనా సరే కొన్నిసార్లు బాధిస్తుంది. అలాగే కొండ మన అద్దం నుంచి చూసినప్పుడు చిన్నగా అనిపిస్తుంది, అలాగని చెప్పి దాని వాల్యూ తగ్గుతుందా? తగ్గదు కదా. అలాగే నేనైనా మీరైనా సరే మీ విలువ కానీ మీ వాల్యూ కానీ ఎప్పుడు కూడా కొండ లాంటిది అన్నమాట. కాబట్టి ఒక కొండ వాల్యూ ఎప్పుడూ తగ్గదండి. ఎవరో అద్దంలోంచి చూసుకొని కొండ చిన్నగా ఉంది అనుకుంటారు, బట్ రియాలిటీగా దాని దగ్గరికి వెళ్తే అది చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి మీ విలువ నా విలువ ఎప్పుడు కూడా తగ్గదు కదా. కాబట్టి మనం ఎక్కువగా దాన్ని హైప్ చేసుకోవడం, మనకు మనమే తోపులు అనుకోవడం, ప్రతి చిన్నదానికి అడావిడి చేసుకోవడం అనేది అనవసరం విషయం. ఎప్పుడైతే మన జోబులోకి డబ్బులు వస్తాయో కంపెనీ నుంచి ఆ రోజు మనం వద్దన్నా చేసుకుందాం. అంటే డబ్బులు వస్తేనే చేసుకుంటారా, ముందు చేసుకోరంటే అప్పులు చేసి పప్పు అన్నం తినే క్యాండిడేట్లు కాదని నేను. గంజనమే తిందాం మనం, ఓకేనా. అప్పులు చేసి మనం పప్పు అన్నం తినాల్సిన అవసరం లేదు, గంజనమే తిందాం. డబ్బులు వచ్చిన తర్వాత బిర్యానీ తిందాం, ఓకేనా. ఇది ఒక్కటే మన స్లోగన్, గుర్తుపెట్టుకోండి. అప్పు చేసి పప్పు కూడా వద్దు మనకి, ఓకేనా. దాన్ని ఫాలో అవుతూ మీరు ఏదైతే వర్క్స్ చేస్తున్నారో ఆ వర్క్ చేసుకుంటూ ముందుకు సాగండి. అలాగే నేను కూడా కొన్ని ఆపర్చునిటీ ఇస్తున్నాను. కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అవన్నీ కూడా తర్వాత విషయం. నేను జస్ట్ నోషన్ చెప్పినా వాళ్ళు వీడియో అంతా అదే చెప్పాను కూడా పుకార్లు పుట్టించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారన్నమాట. కాబట్టి ఫీల్డ్ ఆఫీసుల కింద కొన్ని ఇస్తున్నాము. నేను మళ్ళీ దాని గురించి ఎక్కువ డీప్గా చెప్పాలనుకోవట్లేదు. నా రెండో ఛానల్కి సంబంధించిన లింక్ కింద ఉంది చూడండి, ఫస్ట్ కామెంట్లోను డిస్క్రిప్షన్లో నా సెకండ్ యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన లింక్ ఉంది. దాని మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన వీడియోలు వస్తాయి. దాంతోపాటు రీసెంట్గా పోలింగ్లో కూడా నేనైతే
ఏదైతే ఫీల్డ్ ఆఫీస్ జాబ్స్ ఇస్తున్నానో దాని బెనిఫిట్స్ ఏంటనేది కూడా పెట్టాను, ఒకసారి చూసేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఫోన్ చేయండి, దాంట్లో నా నెంబర్ ఉంది. ఓకేనండి, ఇంతే. వీడియోలు ఇంతే ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక అవకాశం లేని వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నాను అంతే. అంతేగాని నేను ఒకదాని నుంచి మిమ్మల్ని తొలగించి ఇంకో దాంట్లో పెట్టుకోవట్లేదు. ఇక్కడ ఒక పార్ట్ టైం జాబ్ కింద చేసుకుంటాం, దానివల్ల ఎటువంటి నష్టం కూడా ఎవరికి ఉండదు. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. థ్యాంక్ యూ. వీడియోలు ఇంతే ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.